దళిత మహాకవి శ్రీ కుసుమ ధర్మన్న 126వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న దళిత సమాజ చైతన్యానికి మార్గదర్శకులుగా నిలిచారు అని తెలిపారు. ఆయన సాహిత్యం సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాటానికి ప్రేరణనిస్తుంది అని తెలిపారు. జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బల రాంబాబు, అజ్జవరపు వాసు, కోరుకొండ చిరంజీవి, కస్సే రాజేష్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ పత్రికా సమావేశం, అదేవిధంగా మన రాజమండ్రిలోనే ముఖ్య దళిత నాయకుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. రాజమండ్రిలోని దళిత నాయకులు అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. మనం ఇంత కలిసికట్టుగా ఉంటే మనం సాధించవలసిన విషయాలు రాజమండ్రికి చాలా ఉన్నాయి. ఎందువల్లంటే మనకి ప్రతి 12 సంవత్సరాల్లో పుష్కరాలు వస్తూ ఉంటాయి. రాజమండ్రిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. కానీ దళితులకు సంబంధించిన విషయాల్లో పాలక వర్గాలు, ఏ పాలక వర్గమైనా కానీ సరైన ప్రాతినిధ్యం అన్నది ఇవ్వటం. దానికి మనందరం వివిధ పార్టీల్లో ఉంటున్నాం, ఉండాలి కూడా. ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక సామాజిక సమస్య వచ్చినప్పుడు, మనకి జాతికి ఆపద కలిగినప్పుడు మనందరం కూడా ఒక తాటి మీదకి రావాలి. ఆ తాటి మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వ గుండెల్లో గుబేలు అంటది. ఈ రోజున మనం కుసుమ ధర్మన్న గారి పుణ్యాన ఈ రోజున ఇక్కడ మనం కలిసాం. కుసుమ ధర్మన్న గారు అంటే ఈ తరం వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. నాకే తెలియదు. నేను 2 సార్లు ఎంపీ చేసిన నాకే. ఒక 15-20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కోరలంపేటలో గొప్ప మహాకవి ఉండేవాడురా, ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు అని చెప్పడం జరిగింది. ఆయన చాలా పుస్తకాలు రాశాడు అని కూడా చెప్పారు. దాని తర్వాత నేను మర్చిపోయాను. తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది కుసుమ ధర్మన్న గారి గురించి మాట్లాడుకోవడం, ఆయన గొప్ప త్యాగాలు చేశాడు ఇవన్నీ చెప్పడం అన్నది నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఏంటి కుసుమ ధర్మన్న గారు అని ఆలోచించే తరుణంలో నాకు కుసుమ ధర్మన్న గారు పెద్దగా కొడుకు మనవరాలనుకుంటారు. ఆవిడ కుసుమ రాధా అని చెప్పి ఆవిడ కుసుమ ధర్మన్న పీఠం అన్నది స్థాపించి హైదరాబాదులో చాలా కాలంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మన ఇక్కడ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ కలిపి, కోరుకొండ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా 2010 నుంచి మన దళిత హాస్టల్స్లో కుసుమ ధర్మన్న గారి గురించి మీటింగులు పెట్టి ఆ మార్చి 26వ తారీఖున ఆయన పుట్టినరోజున అక్కడ భోజనాలు పెట్టి హాస్టల్లోని పిల్లలకి ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా జరిగిన కృషి ఇదే. అంటే ఏంటి ఈయన గొప్పతనం? మనం రాజమండ్రిలో దళితులందరూ కూర్చుని మాట్లాడుకుని ఆయన జయంత్యోత్సవాలు ఘనంగా చేయాలని ఎందుకు అనుకుంటాం అన్నది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ఆయన 1900 సంవత్సరంలో పుట్టారు. 1946లో చాలా చిన్న కాలంలోనే చనిపోయారు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. వైద్య విద్వాన్ అన్న కోర్సు చదివి పాస్ అయ్యి చాలామంది పేదలకి వైద్య సహాయం అందించేవారని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా జయబేరి అని ఒక పత్రిక పెట్టి స్వాతంత్ర ఉద్యమ కాలంలో, ముఖ్యంగా జయబేరిలో స్వతంత్రం గురించి పోరాటం చేసే పరిస్థితుల్లో దళితులు ఎదుర్కొంటున్న, అప్పుడు హరిజనులు అనేవారు,
దళితులు అన్న పదం మనకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. ఈ హరిజనులు ఎదుర్కొంటున్న వ్యతల్ని, హరిజనులు అన్నదాన్ని బ్యాన్ చేశారు ఆ పదాన్ని. కాబట్టి దాని గురించి కూడా ఆయన పాకులాడాడు. మొట్టమొదటిసారిగా గాంధీ గారు సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమానికి వచ్చినప్పుడు గాంధీ గారు కోరలమ్మపేటలో వచ్చి కుసుమ ధర్మన్న గారి గృహాన్ని సందర్శించి ఆయన అక్కడ సహపంక్తి భోజనం చేశాడని కూడా మనకి చరిత్ర చెప్తా ఉంది. గాంధీ గారు చాలా అప్రిషియేట్ చేశాడంట కుసుమ ధర్మన్న గారిని. దాని తర్వాత అంబేద్కర్ గారు కూడా రాజమండ్రి రావడానికి ముఖ్య కారణం కుసుమ ధర్మన్న గారిని కూడా మనకు చెప్తా ఉంటారు. ఈయన మనం చెప్తా ఉంటాం సనాతన ధర్మం, సనాతన ధర్మం దళితులు అన్న కార్యక్రమం చూసుకున్నట్లయితే సనాతన ధర్మంలో మనకేముండేది? కుల బహిష్కరణ ఉండేది. అంటే కులం అంటే దళితుల్ని, సనాతన ధర్మంలో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. మనం పూర్తిగా సనాతన ధర్మం గురించి మాట్లాడద్దు అనే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను. సనాతన ధర్మంలో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. అటువంటప్పుడు 1946 సంవత్సరంలో పందిరి మహాదేవుడి సత్రం, ఆ గుడిలో దళితులకి ప్రవేశం కల్పించాలని పెద్ద ఉద్యమం చేసి దళితులందరినీ సామూహికంగా తీసుకుని వెళ్ళి ఆ పందిరి మహాదేవుడి సత్రం, ఆ పందిరి మహాదేవుడి ఆలయంలోకి ప్రవేశించారు కుసుమ ధర్మన్న గారు. ఆ రోజున అక్కడ ఆయన ప్రవేశించడం జరిగింది. ప్రవేశించినప్పుడు ఆలయ పూజారులు స్వాగతం ఇచ్చారు, రప్పించారు. లోనకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు ప్రసాదం ఇచ్చినప్పుడు ప్రసాదం తిని ఆయన తర్వాత చనిపోయాడు. ఆ ప్రసాదంలో విషం కలిపారన్న ఒక ప్రచారం అన్నది మటుకు ఆ రోజుల్లో బాగా ప్రచారం అయింది. కాబట్టి దళితుల గురించి ఆయన పుస్తకాలు రాసిన పుస్తకాలు, హరిజన శతకం అన్న ఒక పుస్తకం ఉంది, గొప్ప పుస్తకం అంట. తర్వాత మా కొద్దీ నల్లదొరతనం, మా కొద్దీ నల్లదొరతనం, తెల్లదొరలే మమ్మల్ని పాలించారు, అదే మూసలో పాలిస్తున్నటువంటి నల్లదొరలు మాకొద్దు అంటే ప్రజాస్వామ్య విలువల గురించి ఆయన ఆ రోజే రాబోయే పరిస్థితుల గురించి ఊహించి రాసిన గొప్ప పుస్తకం. తర్వాత మాలకాకి అన్న ఒక పుస్తకం దొరకట్లేదు. అలాగే చాలా పుస్తకాలు ఆయన రాశారు. ఈ పుస్తకాల్లో చాలా దీని గురించి జీకేడి ప్రసాద్ అని చెప్పి సోదరులు, ఏం పేరు, సత్యనారాయణ గారు ఎలాగైతే మనకి ఉంటాయో అదే విధంగా జీకేడి ప్రసాద్ అనే ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం ఫ్యాకల్టీ, ఆయన కూడా ఒక పేపర్ రాశారు. ఆ పేపర్ రాసి మన వాట్సాప్లో పెట్టినప్పుడు నేను ఆయన గురించి పూర్తిగా చదవడం జరిగింది. జరిగిన తర్వాత ఖచ్చితంగా మనం ఇది ప్రపంచానికి చెప్పాలి. ప్రపంచానికి చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మనం అందరికీ ముందు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలి, తర్వాత కరపత్రాల ద్వారా తెలియజేయాలి ఆయన జీవిత చరిత్ర. ఆయనకి శాశ్వతంగా ఉండిపోయేటట్టుగా ఒక తీసుకోవాలని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఎంతకుముందు అనుకున్నట్టుగానే మార్చి 26వ తారీఖున ఆయన 126వ జయంత్యోత్సవాలు ప్రకృతి వేదిక, నాకు మన ఆనంక మార్చి 17న ప్రకృతి వేదికలో ఆయన జయంత్యోత్సవాలు పెట్టాలని అనుకుంటున్నాం. 126వ జయంత్యోత్సవాలు. ఎందుకంటే ఆనం హాల్లో పెడదాం అనుకున్నాం. ఆ రోజున అక్కడ ఖాళీ లేదు. దాంతో ప్రకృతి వేదికలో, మరి అది హైవే రోడ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది. ఏసీ హాల్, అందరూ రావాలి. మనం అందరం కూడా ఆయన జయంతి జరుపుకుని భోజనాలు చేసి ఆయన గురించి స్మరించుకుంటూ వెళ్దాం. అంతేకాకుండా మన ముందున్న ముఖ్యమైన 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కార్యక్రమం ఏంటంటే ఆయన కాంస్య విగ్రహం పెట్టడం. ఆయన కాంస్య విగ్రహం ఎక్కడంటే గోదావరి తీరాన చాలామంది ప్రముఖుల యొక్క
విగ్రహాలని మనం పెడుతున్నారు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు, రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు, సినిమా యాక్టర్లవి, ప్రముఖ నాయకులవి పెడతా ఉన్నారు. అలా విధంగా ఈయన కాంస్య విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేసి పెట్టాలి ఒకటి. ఇంకోటి, దేవీ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కుసుమ ధర్మన్న రోడ్డు కింద ఆ రోడ్డుకి నామకరణం చేయాలి. మరి దేవీ చౌక్ ఏంటంటారు? మీ కంబాల చెరువు దగ్గర నుంచి దేవీ చౌక్ రోడ్డు వరకు దేవీ చౌక్ రోడ్డుని నామకరణం చేయండి. అలాగే అంబేద్కర్ విగ్రహం నుంచి ఆ కోర్టుల మీదుగా పుష్కరాల రేవు వరకు అంబేద్కర్ రోడ్డుని నామకరణం చేయండి. పుష్కరాల రేవు నుంచి కుమారి టాకీస్ వరకు పుష్కరాల రేవు రోడ్డుని నామకరణం చేయండి. అక్కడి నుంచి గౌతమి రోడ్డుని నామకరణం చేయండి. మనకి జవహర్లాల్ నెహ్రూ రోడ్డు ఉంది, అలాగే మనకు లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు, మా ఇంటి ముందు ఉన్న రోడ్డు ఉంది. అలాగే ప్రముఖమైన రాజమండ్రి నాయకులు ఏసీవే రోడ్డు కానీ, చల్లాప్పారావు గారు కానీ, గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ, లేకపోతే మేయర్ కానీ, చక్రవర్తి గారు కానీ, ఇలాగా ప్రముఖులు ఈ రాజమండ్రిలో సేవ చేసిన వాళ్ళకి, అలాగే భారతదేశంలోని నాయకులకి ఒక రోడ్లు రాజమండ్రిలో మార్చి ఈ పుష్కరాలకి ఒక మంచి నూతన వరవడి రాజమండ్రికి ఇచ్చేటట్లుగా అధికారులు కృషి చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ కుసుమ ధర్మన్న మరి దాన్ని ఇంకా చాలా మందిని పెద్దవాళ్ళని పిలవాలనుకుంటున్నాం. కాబట్టి 17వ తారీఖున మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున ఎక్కువగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.